భద్రాచలం రామాలయంలో బూజు పట్టిన లడ్డూ ప్రసాదం అమ్ముతున్నారు. ఫంగస్ వచ్చిన లడ్డూలు కౌంటర్లో విక్రయిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి తయారు చేసిన లడ్డూలు భారీగా మిగిలిపోయాయి. అలా మిగిలిపోయిన సుమారు 50,000 లడ్డూలకు ఫంగస్ వచ్చింది. వాటిని ఆలయ సిబ్బంది విక్రయిస్తున్నారు. ఆలయ అధికారులు కనీస పర్యవేక్షణ చేయడం లేదు. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉత్సవాల్ గర్ల్స్ హై స్కూల్ పిల్లలకు విజ్ఞాన విహార యాత్రలు బాగా ఇక్కడ రావడం జరిగింది. దర్శనం అనంతరం మా పిల్లలు క్యూ లైన్లో నిలబడి టోకెన్ల ద్వారా తీసుకున్నటువంటి లడ్డు అనేటువంటి కంప్లీట్గా ఫంగస్ బూజు పెట్టి ఉంది. ఇది తినడం ద్వారా మా పిల్లలకి ఏమన్నా అయితే బాధ్యులు ఎవరు? ఈ రకంగా మరి భక్తి పేరు చెప్పి ఈ విధంగా ప్రసాదం పేరు చెప్పి లడ్డు పేరు చెప్పి ఇటువంటి బూజు పట్టిన అమ్మినట్టు ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఈ భక్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అప్పుడు ఇమ్మీడియట్గా వాపస్ తీసుకుని మా టోకెన్లు ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకుని మా డబ్బులు మాకు ఇచ్చేటటువంటి బాగుంటుంది. చూపించిన లడ్డు ఎక్కడ వరకు వైట్నెస్ కంప్లీట్ ఫంగస్ ఎంత బాగా పెరిగింది. పూర్తి సమాచారం ఇచ్చింది మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జానుతున్నారు. రజనీకాంత్, అలా తెలిసి కూడా భారీగా మిగిలిపోయాయని నిలవ లడ్డూలు ఫంగస్ లడ్డూలు ఎలా అమ్ముతారు, అసలు ఏం చెప్తున్నారు? ఏమైనా స్పందించిందా దేవస్థానం సిబ్బంది? స్పందించారా ఎవరైనా వాళ్ళు? సతీష్, భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో బూజు కొట్టిన లడ్డూలు దాదాపు ఫంగస్ వచ్చిన లడ్డూలను కూడా ఏకంగా విక్రయశాలలో పెట్టి విక్రయిస్తుండటంతో భక్తులు అసలు గమనించి వాటిని ఈవో దగ్గరికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఈవో నిర్లక్ష్యం సమానం చెప్పడమే కాకుండా దాదాపు ఇటీవల కాలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా లడ్డూలను దాదాపు సుమారు 2 లక్షల లడ్డూలను తయారు చేశారు. ఈ లడ్డూలు తయారు చేసే క్రమంలో ప్రతిసారి గత కొంతకాలంగా రామాలయ ప్రతిష్టపై రామాలయ విధులు నిర్వహిస్తున్న ఆగమ శాస్త్రం సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది కూడా వ్యవహరిస్తున్నారన్న సంగతి గతంలో కూడా వాళ్ళపై సిబ్బందిపై కూడా ఆరోపణలు కూడా వచ్చాయి. దాదాపు ఇటీవల కాలంలో ఆ లడ్డూల లడ్డూలు తయారు చేసే విషయంలో మాత్రం ఈ లడ్డూ తయారీకి డాల్డా వాడారని చెప్పేసి కొంచెం ఆరోపణలు కూడా వస్తున్నాయి. దానికి రోజులు వాస్తవంగా లడ్డూలు తయారీలో నెయ్యి మాత్రం వాడాలి, నెయ్యి వాడుకోకుండా లడ్డూలు తయారు చేయడం వల్లనే దాదాపు సుమారు 15 రోజులు వరకు నిల్వ ఉండాల్సిన లడ్డూలు కాస్త వారం రోజుల లోపే లడ్డూలకి బూజు రావడం, దాంతో కూడా ఫంగస్ కూడా ఎక్కువ కావడంతో భక్తులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ భక్తులు ఇటీవల కాలంలో గత వారం రోజుల క్రితం ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా సుమారు 2 లక్షలు విలువ చేసే 2 లక్షల లడ్డూలు మాత్రం తయారు చేశారు. లడ్డూలు ఏకంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో సేల్ అవుతాయని చూశారు. కానీ 1,00,000 నుంచి 1,30,000 లడ్డూలు మాత్రం విక్రయం కాగా గడిచిన 4-5 రోజుల మాత్రం పూర్తి పట్టిన లడ్డూల్ని అమ్ముతుండటంతో మాత్రం భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందికి కంప్లైంట్ చేశారు. దాంతోపాటు టెంపుల్ ఈవో కూడా కంప్లైంట్ చేసినా కానీ ఆయన పట్టించుకోలేదు. కేవలం ఆ ఈవో మాత్రం టెంపుల్ పై కనీసం పర్యవేక్షణ లేకపోవడం వల్లనే సిబ్బందిపై కూడా పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఎల్లుబాలు జరిగిందని చెప్పేసి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. గతంలో కూడా లడ్డూల విక్రయాలకు సంబంధించి కూడా దాంట్లో లడ్డూల్లో నట్లు, దాంతో పాటు ఇతర వైర పదార్థాలు వచ్చిన సందర్భంలో కూడా ఈవో కనీసం ఎవరైతే తయారు చేసిన సిబ్బంది ఉన్నారో వారిపై కనీసం యాక్షన్ తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ప్రస్తుతం అయితే ఇది తీవ్ర విమర్శల పాలవుతుంది. భద్రాచలం దక్షిణ అయోధ్యగా భాషిస్తున్న భద్రాచల సీతారామ స్వామి దేవస్థానంలో పాచిపోయిన లడ్డూలు, దాంతోపాటు ఫంగస్ తో కూడిన లడ్డూలను విక్రయించడం ఎంతవరకు సబబు అంటూ మాత్రానికి రామ భక్తులు మాత్రం మండిపడుతున్న పరిస్థితి. ప్రసాదాల్లో అలా నాణ్యత లేని ఇంగ్రీడియంట్స్ వాడుతుంటే మరి అసలు పర్యవేక్షణ కమిటీ అసలు ఉండదు అక్కడ? ఏం చెప్తున్నారు వాళ్ళంతా? ఏం చెప్తున్నారు? ఇప్పటి నుంచి ఏం చేయబోతున్నారు అనుకోవాలి? సతీష్, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు దేవాలయ అభివృద్ధి కమిటీ ఒకటి లేకపోవడం, దేవస్థానం సంబంధించిన పాలకవర్గ కమిటీ లేకపోవడం వల్ల కేవలం అధికారుల పర్యవేక్షణలోనే కొనసాగుతుండటం మాత్రానికి మాటికి తప్పులు దొరుకుతున్నాయి. ప్రతిసారి విషయంలో ఇటీవల ముక్కోటి ఉత్సవాల సందర్భంగా కూడా తయారు చేసిన ప్రసాదాల విషయంలో చాలా విమర్శల పాలయ్యారు. ఆ రోజు అప్పటికే దీంట్లో డాల్డాతో తయారు చేశారని ముక్కోటికి వచ్చిన భక్తులు కూడా దాదాపు కృష్ణా జిల్లా నుంచి వచ్చిన భక్తులు కొంతమంది ఆ రోజే విమర్శలు చేశారు. కానీ అయినప్పటికీ మాత్రం వాటిని లడ్డూలను మాత్రం లడ్డూల్ని తీసి పాడేయకుండా అట్నే వాటిని విక్రయాలు చేశారు. ఈ లడ్డూ తయారు చేసిన తర్వాత మినిమం 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. నిల్వ ఉండాల్సిన 15 రోజులు కాస్త 15 రోజులు కాకముందుకే లడ్డూలపై బూజు రావడం, పాచిపోయి ఫంగస్ సోకటంతో మాత్రం అయినప్పటికీ లడ్డూలు విక్రయిస్తున్నారు. వాటిని గమనించకుండానే విక్రయించడంతో మాత్రం రామభక్తులు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈవో వివరణ కోరేందుకు ప్రయత్నం చేసినప్పటికీ మాత్రం తాను మాత్రం అందుబాటులో రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంతోపాటు అతనికి
దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా తనపై చర్య తీసుకోవాలని చెప్పి ఇప్పటికే రామభక్తులు కూడా వాళ్ళకి కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.